హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గోపి వ్లాగ్స్ అండి. నేనైతే సేమియా కేసరి చేస్తున్నాను. ఆ కప్పుతో 2 కప్స్ అయితే సేమియా నెయ్యి వేసుకొని ఒక చెంచా దాంట్లో అయితే ఫ్రై చేసుకున్నాను ఒక 2 మినిట్స్. తర్వాత 3 కప్స్ వాటర్ అయితే పోసానండి. 2 అన్నా సరిపోద్ది, మీరు 2 కప్స్ అయితే పోయండి. నాకు కొంచెం బాగా ఉడికినట్టు అయింది. తర్వాత సాల్ట్ వేసుకొని ఇలా పొంగొచ్చేదాకా వాటర్ ఉంచుకొని తర్వాత సేమియా రోస్ట్ వేసింది ప్లేట్లోది దీంట్లో అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అది సేమియా ఉడికేంత వరకు అయితే స్టవ్ మీద ఉంచుకున్నాను. చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే ఉడికింది. మనకి తుంపితే తునగాలి. తర్వాత కొబ్బరి కట్ చేసుకొని 2 యాలక్కాయలు దంచి అయితే ఇందులో వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. తర్వాత ఇదిగోండి, ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం అయితే కరెక్ట్ సరిపోయింది. 1 కప్ అనేది స్వీట్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, తినే స్వీట్గా అనిపించింది చక్కగా. అలాగే ఇది కరిగేంత వరకు అయితే ఈ విధంగా కలబెట్టుకున్నాను. తర్వాత చలికాలంలో పిల్లలకి జలుబు చేసిద్ది అనిపిస్తే ఇలా బెల్లం వేసి చేయండి. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. పంచదార కంటే బెల్లందే చాలా బాగుండిద్ది. అలాగే నా దగ్గర బాదం ఉంటే అది తురిమి ఈ విధంగా అయితే పైన వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత నెయ్యి అనేది అడుగంటుతున్నట్టు అనిపిస్తే బాండి నెయ్యి అనేది వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. మా పిల్లలు కూడా తిన్నారు. నేను 3 కప్స్ పోసుకోవటం వల్ల ఈ విధంగా ఉంది. అదే 2 కప్స్ అయితే పొడిపులాడుతూ ఉండిద్ది అనమాట సేమియా కేసరి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.